ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. మీనరాశి వారు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ కుటుంబ తలరాతను పూర్తిగా మార్చబోయే ఒక అత్యంత రహస్యమైన మరియు అద్భుతమైన సమయం. మీ జీవితంలో ఎప్పుడూ కూడా వినని, కలలో కూడా ఊహించని ఒక మహా అద్భుతం ఇప్పుడు మీ కళ్ళ ముందే జరగబోతుంది. గ్రహాల స్థితిగతులు, విశ్వంలో అణువణువున జరిగే మార్పులు అన్నీ కూడా ఇప్పుడు మీనరాశి వారి చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో అరుదైన యోగాలు ఉన్నాయి. ఎన్నో గ్రహాల కలయికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీనరాశి వారికి ఏకంగా 351 సంవత్సరాల తర్వాత ఒక అఖండ రాజయోగం ఏర్పడింది. కానీ మీనరాశి వారు ఈ అఖండ రాజయోగం మీ జీవితంలోకి ప్రవేశించే ముందు దేవుడు మీకు 3 భయంకరమైన సంకేతాలను చూపిస్తాడు. వాటిని గుర్తించలేకపోతే ఈ రాజయోగం కూడా చేతులారా చేజారిపోవచ్చు. మీరు వింటున్నది అక్షరాల నిజం. ఏమాత్రం అతిశయోక్తి కాదు. మీరు నిజంగానే నక్కతోక తొక్కినట్లే సుమారు 3.5 శతాబ్దాల తర్వాత ఎన్నో శక్తివంతమైన శుభగ్రహాలు ఒకే సరళ రేఖలో వచ్చి మీ రాశి మీద ఒక అద్భుతమైన దైవిక కాంతిని ప్రసరింపజేస్తున్నాయి. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. విశ్వంలోని సకల శక్తులు ఏకమై మీకోసం ఒక బంగారు బాటను సిద్ధం చేస్తున్నాయి. సాక్షాత్తు ఆ దైవ అనుగ్రహం మీ మీద కుంభ కృష్టిలా కురవబోతుంది. ఎన్ని సంవత్సరాలుగా మూసుకుపోయిన మీ అదృష్ట ద్వారాలు ఇప్పుడు బోర్లా తెరుచుకున్నాయి. మీ జీవితంలో ఎప్పుడూ చూడని ఒక కొత్త వెలుగుని, ఒక అద్భుతమైన ప్రశాంతతను మీరు చూడబోతున్నారు. గతంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా ఇక శాశ్వతంగా ముగియబోతూ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మీనరాశి వారు పడ్డ బాధలు వర్ణనాతీతం. గుండెలు పిండేసే కష్టాలను మీరు అనుభవించారు. రాత్రిపూట ఎవరూ చూడకుండా మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు నిద్రపోయాక మీ దిండులో ముఖం పెట్టుకొని మీరు ఎన్నిసార్లు వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ ఆవేదన ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే ఎంత కుమిలిపోయారో నాకు తెలుసు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఒకవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే మరోవైపు కుటుంబ ఇబ్బందులు మీ మనశ్శాంతిని పూర్తిగా దూరం చేశాయి. చేతిలో చిల్లి గవ్వలేక రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియక అప్పులు వాళ్ళు తెప్పి పొడుపులు, సూటిపోటి మాటలు భరించలేక మీరు పడ్డ మానసిక వేదన అక్షరాల్లో చెప్పలేనిది. పండుగలు వచ్చినా, శుభకార్యాలు జరిగినా అందరూ సంతోషంగా ఉంటే మీరు మాత్రం లోపల ఏడుస్తూ పైకి నవ్వుతూ నటించారు. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో వారి కోసమైతే మీ సమయాన్ని, డబ్బుని, మీ జీవితాన్ని సైతం త్యాగం చేశారో వాళ్ళే మీకు అత్యంత క్రూరంగా వెన్నుపోటు పొడిచారు. నమ్మిన వాళ్ళే ద్రోహం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక, న్యాయం ఎవరిని అడగాలో అర్థం కాక మీరు పడ్డ క్షోభ అంతా ఇంత కాదు. బంధువులు, స్నేహితులు కూడా మిమ్మల్ని చులకనగా చూశారు. మీకు అసలు ఏమీ చేత కాదు, మీరు ఎందుకు పనికిరారు అని మీ ముఖం మీదే అత్యంత దారుణంగా అవమానించారు. ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేసిన మీ శ్రమకు తగ్గ గుర్తింపు రాలేదు సరికదా, మీ మీద లేనిపోని నిందలు వేశారు. కానీ మీనరాశి వారు ఇప్పుడు ఆ భయంకరమైన చీకటి రాత్రులకు తెరపడింది. మీ నిరీక్షణ ఫలించింది. కాలచక్రం ఇప్పుడు వేగంగా మీ వైపు తిరిగింది. మీనరాశికి పట్టిన దరిద్రం, శని ప్రభావం అంతా పూర్తిగా వదిలిపోయి అఖండ విజయాలు మీ సొంతం కాబోతున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని శత్రువులుగా చూసిన వాళ్ళు, మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు కూడా ఇప్పుడు మీకు మిత్రులుగా మారబోతున్నారు. మీ అవసరం వాళ్ళకు రాబోతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి రాబోతుంది. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన పనులు, తీరని కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు అన్నీ కూడా అద్భుతమైన రీతిలో మీకు అనుకూలంగా పరిష్కారం కాబోతున్నాయి. మీ జీవితంలో ధన ప్రవాహం ఒక నదిలాగా ఉప్పొంగి రాబోతుంది. మీరు ఎక్కడ చెయ్యి వేస్తే అక్కడ బంగారం పండుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగంలో సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ ఒకేసారి ముందుకు వస్తాయి. మీపై అధికారుల నుంచి కూడా మీకు ఊహించని మద్దతు లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి లాభాలు కళ్ళ ముందే కుప్పలుగా కనిపిస్తూ ఉన్నాయి. మీ వ్యాపారం పదింతలు వృద్ధి చెందుతుంది. కొత్త పెట్టుబడులు వస్తాయి. ఈ మాటలు వింటుంటే మీకు అనిపించవచ్చు, ఇదంతా నిజమేనా? నా జీవితంలో కూడా ఇలాంటి సంతోషం వస్తుందా అని. ఒకసారి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచించండి. మీ జీవితంలో ఇప్పటికే ఈ మార్పులు నెమ్మదిగా మొదలయ్యాయా? గత కొన్ని రోజులుగా చిన్న చిన్న శుభకార్యాలు జరగడం, ఊహించని విధంగా ఎక్కడో నుంచో కొద్దిపాటి డబ్బు చేతికి రావడం, మనసులో ఒక తెలియని ప్రశాంతత కలగడం, పాత సమస్యలు నెమ్మదిగా సద్దుమణగడం వంటివి మీకు ఇప్పటికే అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళే నెమ్మదిగా మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు గమనించే ఉంటారు. ఇదంతా రాబోయే అతిపెద్ద శుభ పరిణామాలకు, అఖండ రాజయోగానికి ముందు వచ్చే చిన్న చిన్న సంకేతాలు మాత్రమే. అసలైన అద్భుతం ఇంకా ముందుంది. కానీ ఇక్కడే ఒక అత్యంత ప్రమాదకరమైన విషయం దాగి ఉంది. ఈ సంతోషంలో పడి మీరు ఒక భయంకరమైన నిజాన్ని మర్చిపోకూడదు. అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని పట్టుకునే
తెలివి, విజ్ఞత మనకు ఉండాలి. మీనరాశి వారికి ఆ దేవుడు స్వయంగా 3 అతి ముఖ్యమైన సంకేతాలను పంపిస్తున్నారు. ఈ అఖండ రాజయోగం మీ జీవితంలోకి పూర్తిగా ప్రవేశించే ముందు విశ్వం మీకు కొన్ని సూచనలు చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఈ సంకేతాలను గుర్తించలేక ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని కొట్టిపారేసి నిర్లక్ష్యం చేసి ఆ భయంకర కష్టాల నుంచి బయటపడే బంగారు అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారు. మీరు గనుక ఈ 3 సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేరు. ఇప్పుడు మీరు పడే బాధలు గతంలో కంటే కూడా రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందుకే దయచేసి చుట్టూ ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా ఈ మాటలను పూర్తిగా వినండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత రహస్యమైన, సున్నితమైన విషయం. ఈ వీడియోని సగంలో ఆపేసినా లేదా నిర్లక్ష్యం చేసినా మీరు మీ జీవితంలో అతిపెద్ద తప్పు చేసిన వాళ్ళవుతారు. మీరు చేసే ఈ చిన్న పొరపాటు మీ కుటుంబం మొత్తాన్ని మళ్ళీ అంధకారంలోకి నెట్టేస్తుంది. ఇక ఆ దేవుడు పంపించే ఆ 3 సంకేతాలలో మొట్టమొదటి సంకేతం నిద్రలో ఉపచేత మనసు ద్వారా మీకు తెలియజేస్తుంది. దయచేసి చాలా నిశ్చింతగా గమనించండి. ఇటీవల మీకు తరచుగా ఒకే విధమైన కలలు వస్తూ ఉన్నాయా? మీనరాశి జలతత్వానికి సంబంధించిన రాశి. ఇది మహాసముద్రం లాంటి అంతుపట్టని లోతులను కలిగిన రాశి కాబట్టి మీకు కలలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్నట్టు గానీ లేదా హోరెత్తే జలపాతాలు గానీ అనంతమైన సముద్రం గానీ కనిపిస్తే అది సాక్షాత్తు పరమాత్మ మీకు ఇస్తున్న సిగ్నల్ అని అర్థం చేసుకోవాలి. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటే మీ జీవితంలో అంత ప్రశాంతత రాబోతుందని అర్థం. కొన్నిసార్లు కలలో ఒక పెద్ద వరద వచ్చినట్లు అనిపించి ఆ తర్వాత నీరంతా తగ్గిపోయి ప్రశాంతంగా వాతావరణం అనేది ఏర్పడినట్లు కల వస్తే దీని అర్థం మీ జీవితంలో కష్టాలన్నీ వరదలా కొట్టుకుపోతాయని దైవం చెప్తున్న సూచన. అలాగే ఈ నీటిలో బంగారం రంగు లేదా వెండి రంగు చేపలు అత్యంత ఆనందంగా ఈదుతున్నట్లు కల వస్తే దానికి జ్యోతిష శాస్త్రంలో ఒక అద్భుతమైన అర్థం ఉంది. చేప అనేది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారానికి ప్రతీక. అలాంటి చేపలు కలలో వస్తే మీ జీవితంలో ఊహించని ధనలక్ష్మి, అష్టైశ్వర్యాలు ప్రవేశించబోతున్నాయని ఖచ్చితమైన అర్థం. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఆర్థిక స్థిరత్వం రాబోతుందని అది సూచిస్తుంది. అంతేకాకుండా పురాతనమైన పాడైనట్లు అనిపించే దేవాలయాలు, దేవుడి విగ్రహాలు లేదా ఒక కషాయ వస్త్రాలు ధరించిన సాధువు మీ కలలో వచ్చి మిమ్మల్ని నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తే మీ పూర్వజన్మ కర్మ ఫలాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు దైవానుగ్రహం సంపూర్ణంగా లభించిందని మీరు నమ్మాలి. ఇంకొంతమందికి కలలు పడగా విప్పిన నాగదేవత కనిపించడం, నాగుపాములు మిమ్మల్ని ఏమీ చేయకుండా ప్రశాంతంగా చూస్తున్నట్లు అనిపించడం లేదా అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక పెద్ద వెలుగు మీ కళ్ళ ముందుకు ప్రత్యక్షం అవ్వటం వంటివి జరుగుతాయి. ఇవి ఏమాత్రం సాధారణమైన కలలు కావు. మీరు రాత్రి పడుకునే ముందు చూసిన సినిమాలు ప్రభావం కాదు. ఇవి మీ ఆత్మకు, మీ విశాల విశ్వాసానికి మధ్య జరుగుతున్న సంభాషణ. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి నకారాత్మక శక్తులు నశించిపోయి ఒక స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి, మీ ఇంట్లోకి వస్తుందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. ఈ కలలు వచ్చిన మరుసటి రోజు ఉదయం లేవగానే మీకు ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రశాంతత, భయం లేని స్థితి, ఒక తెలియని ఆనందం మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ అఖండ రాజయోగం మొదలైందని మీరు తెలుసుకోవాలి. కానీ చాలామంది ఈ కలలను ఉదయం లేవగానే మర్చిపోతారు లేదా ఇవి కేవలం భ్రమ అని కొట్టి పారేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఈ కలలు వచ్చిన రోజు ఉదయం పడక మీద నుంచి లేవగానే భూమాతకు నమస్కరించి దేవుడి పటాలు చూసుకొని మీ మనసులో కోరికను, మీ కష్టాన్ని తీర్చమని బలంగా కోరుకోండి. ఈ సంకేతాన్ని గుర్తించి భక్తితో దాన్ని గౌరవించి వారికి మాత్రమే ఆ అదృష్టం పూర్తిగా వశమవుతుంది. లేదంటే అది నీటి మీద రాతలా చెరిగిపోతుంది. ఇక రెండవ సంకేతం విషయానికి వస్తే ఇది దైనందిన జీవితంలో చాలా ఆశ్చర్యకరంగా, నాటకీయంగా జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మీకు దూరమైన వ్యక్తులు మీకు బహుశా వాళ్ళ ముఖాలు కూడా మర్చిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు అకస్మాత్తుగా మిమ్మల్ని తిరిగి సంప్రదించడం మొదలుపెడతారు. వాళ్ళు మీ బాల్య స్నేహితులు కావచ్చు, ఒకప్పుడు మీతో కలిసి ఉద్యోగంలో కష్టపడిన వాళ్ళు కావచ్చు, లేదా ఎప్పుడూ మీకు ఒక చిన్న సహాయం చేసి తర్వాత దూరమైన బంధువులు కావచ్చు. అనుకోకుండా వాళ్ళ నుంచి మీకు ఫోన్ కాల్ రావడం, నెంబర్ కూడా సేవ్ చేసుకొని వాళ్ళ నుంచి వాట్సాప్ మెసేజ్ రావడం లేదా సోషల్ మీడియాలో మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు బహుశా ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయమని, వాళ్ళకి ఏదో పని ఉండి ఫోన్ చేసి ఉంటారని అనుకుంటారు. కానీ విశ్వం వాళ్ళను మీ దగ్గరికి ఒక బలమైన కారణంతోనే పంపిస్తుంది. గతంలో మీరు వదిలేసుకున్న అవకాశాలు, మీకు చేయలేకపోయిన పనులు, మీరు చేజారిపోయిన అదృష్టాలు ఇప్పుడు వాళ్ళ ద్వారా మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాయి. ఒక పాత బిజినెస్ ఆఫర్, మీరు ఎప్పుడో వద్దనుకున్న వ్యాపారం తిరిగి ఇప్పుడు కొత్త రూపంలో రావడం, లేదా మీరు ఎప్పుడో అప్లై చేసి ఇన్ని రోజులు ఆశ వదులుకున్న ఒక జాబ్ ఇంటర్వ్యూ నుంచి ఇప్పుడు కాల్ రావడం, పాత బకాయిలు ఎవరైనా వాళ్ళంతట వాళ్ళే తీసుకొని ఇవ్వడం వంటివి జరుగుతాయి. మీనరాశి వారికి ఈ సమయంలో విశ్వం ఒక గొప్ప రెండవ అవకాశాన్ని ఇస్తుంది. జీవితం అందరికీ రెండవ అవకాశం ఇవ్వదు, కానీ మీకు ఇస్తుంది.
ఒకప్పుడు మీరు దేనికోసమైతే తప్పించిపోయారో, రాత్రింబవళ్ళు శ్రమించారో, ఏదీ దక్కలేదని గుండె పగిలేలా ఏడ్చారో, అది ఇప్పుడు తనంతట అదే మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీ విలువ తెలుసుకునేలా పరిస్థితులు మారుతాయి. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మీ బుద్ధిని చాలా స్థిమితంగా ఉంచుకోవాలి. అహంకారంతోనో లేదా పాత కోపంతోనో నన్ను నాడు కాదనుకున్నారు కదా ఇప్పుడు వచ్చాడనే గర్వంతోనో తిరిగి వచ్చిన వాళ్ళని దూరం చేసుకోకండి. వాళ్ళంతట వాళ్ళే ఇష్టంతో రాలేదు. దైవం వాళ్ళను పంపింది అన్న సత్యాన్ని గ్రహించండి. వాళ్ళు తీసుకువచ్చే ప్రతి అవకాశాన్ని, ప్రతి మాటను చాలా సునిశ్చితంగా పరిశీలించండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన అవకాశం ఆ పాత పరిచయాల వెనకే దాగి ఉంది. ఈ రెండవ సంకేతాన్ని మీరు సరిగ్గా వాడుకొని తెలివిగా అడుగులు వేస్తే మీ ఆర్థిక స్థితి ఒక రాత్రిలో మారిపోతుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలో మీ జీవితంలో తిరిగి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి మీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి కాదు. వారిలో ఒకరు మీ అదృష్టాన్ని చూసి లోపల కుమిలిపోతారు. ఈ అద్భుతమైన అవకాశాలను మీరు దూరం చేయాలని వాళ్ళు తెర వెనక ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఎవరిని దగ్గరకు తీయాలి, ఎవరిని దూరంగా ఉంచాలో ఈ వివేకంతో నిర్ణయించుకోండి. ఈ మూడవ సంకేతం అత్యంత పవిత్రమైనది. ఇది మీ దేవుడి గదిలో లేదా మీ పూజ గదిలో చేసే సమయంలో మీకు కలిగే విచిత్రమైన వర్ణించలేని అనుభూతుల ద్వారా తెలియజేస్తుంది. ఈ సంకేతాలు చాలా సూక్ష్మమైనవి కానీ అత్యంత శక్తివంతమైనవి. మీరు ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించి కళ్ళు మూసుకొని పూజ చేస్తున్నప్పుడు లేదా ధ్యానంలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీకు తెలియని ఒక దైవిక శక్తి మీ చుట్టూ ఆవరించి ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. మీ శరీరంలో ఒక తెలియని ప్రకంపనం, ఒక అద్భుతమైన శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు పూజ చేస్తున్నప్పుడు, మంత్రం జపిస్తున్నప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచో, ఇంట్లో ఎలాంటి శబ్దం లేకపోయినా మీ చెవుల్లో సన్నగా గంట శబ్దం వినిపించడం, లేదా మీ ఇంట్లో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన పూల సువాసన, మల్లెపూల వాసన, స్వచ్ఛమైన గంధం లేదా పచ్చకర్పూరం వాసన రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి అగరబత్తీలు వెలిగించకపోయినా సరే, చుట్టుపక్కల ఎక్కడా పూలు లేకపోయినా సరే ఆ దైవిక సువాసన మీకు ముక్కులకి తగులుతుంది. మీ ప్రాణానికి ఒక ప్రశాంతత ఇస్తుంది. అలాగే మీరు వెలిగించిన దీపం ఎప్పుడూ లేనంత ప్రకాశవంతంగా పైకి లేచి వెలగడం లేదా గాలి వీస్తున్నప్పటికీ కూడా దీపం కొండెక్కకుండా చాలాసేపు నిలకడగా స్థిరంగా ఉండడం, దీపంలోని జ్వాలలతో మీకు ఒక దైవిక ఆకారం కనిపించడం వంటివి జరుగుతాయి. కొన్నిసార్లు మీరు ముఖ్యమైన పని మీద బయటకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా మీకు ఎదురుగా ముత్తైదులు కుంకుమ పూలతో రావటం, శుభ్రమైన ఆవులు మీ ముందు నుంచి వెళ్ళిపోవడం, పాలు లేదా నీటి కుండలు కనిపించడం, పచ్చని చెట్లు లేదా ఒక శుభకార్యమయం జరుగుతున్న ప్రదేశం మీ కంటపడడం జరుగుతుంది. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు అని కొట్టిపారేయకండి. సాక్షాత్ ఆ దేవుడు మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు. మీ ఏడుపులు, మీ ప్రార్థనలు ఆ భగవంతుడికి చేరుకున్నాయి అనడానికి ఇవి తిరుగులేని నిదర్శనాలు. మీ కష్టాలు తీర్చే బాధ్యత దేవుడు తీసుకున్నాడు అనడానికి ఇవి రుజువులు. మీ మనస్ఫూర్తిగా పూజ చేసే సమయంలో మీ కళ్ళలో నుంచి ఆటోమేటిక్గా ఆనంద బాష్పాలు రాలితే దుఃఖంతో కాకుండా భక్తితో మీరు ఏడుపు వస్తే మీ మనసులోని భారం అంతా దిగిపోయిందని, కర్మక్షయం జరిగిందని అర్థం చేసుకోండి. కానీ ఎంతమంది ఈ చిన్న చిన్న విషయాలను గమనిస్తారు చెప్పండి? ఉరుకులు పరుగులు జీవితంలో పూజని కూడా ఒక యంత్రంలాగా, ఒక డ్యూటీలాగా చేసేవాళ్ళు ఈ సున్నితమైన దైవిక అనుభూతులను ఎలా పట్టుకోగలరు? దయచేసి ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ఫోన్లు, టీవీలు అన్నీ కట్టేసి ప్రశాంతంగా దేవుడు ముందు కూర్చోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మీ చుట్టూ జరుగుతున్న ఈ అద్భుతాలను, దేవుడు మీకు పంపుతున్న ఈ దివ్య సందేశాలను గమనించండి. వాటికి కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా మీ గుండెల్లో నాటుకునేలా వినండి. ఈ 3 సంకేతాలు కనిపించిన వాటిని గ్రహించలేక నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అవకాశాలు కోల్పోతారు. దేవుడు తనంతట తాను ఇచ్చిన అవకాశాన్ని మీ చేతులారా మీరు అహంకారంతోనో, మూర్ఖత్వంతోనో వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అఖండ రాజయోగం మీ జీవితంలో రావడానికి చాలా కాలం పడుతుంది. కాదు బహుశా ఈ జన్మకి మళ్ళీ రాకపోవచ్చు. 351 సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ అద్భుతమైన గ్రహస్థితిని, విశ్వం ఇచ్చిన ఈ బహుమతిని మీరు చేజార్చుకుంటే ఆ తర్వాత దేవతలు దిగి వచ్చినా మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. తర్వాత జీవితాంతం కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడు నాకు అన్యాయం చేశాడని నిందించడం తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీకు కొంచెం అహంకారం వచ్చినా, కోపం తలకెక్కి ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వాళ్ళ మీద అరిచినా లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఈ రాజయోగ ఫలితాలు పూర్తిగా పోయి అదృష్టం దురదృష్టంగా మారుతుంది. మీ నోటి దురుసు వల్ల, వినయం లేకపోవడం వల్ల చేతిదాకా వచ్చిన అవకాశాలు నోటిదాకా వచ్చిన ముద్ద కింద పడిపోతాయి. మరి ముఖ్యంగా మీనరాశి వారికి ఒక తీవ్రమైన హెచ్చరిక. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీకు ఎదుగుదలను చూసి, మీలో వస్తున్న మార్పులను చూసి లోపల కుమిలిపోతూ భరించలేక అసూయతో రగిలిపోతున్నాడు.
పైకి మీతో చాలా మంచిగా నవ్వుతూ మాట్లాడుతూ మీ శ్రేయోభిలాషిలాగా నటిస్తూనే మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నాడు. మీ గురించి లేనిపోని మాటలు కల్పించి చెప్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి మీ దగ్గరికి బంధువుల్లో కావచ్చు, లేదా మీతో రోజు ఆఫీస్‌లో కలిసి పనిచేసే వాళ్ళతో కావచ్చు. వారు మీ రాజయోగం చూసి తట్టుకోలేక మీ మీద నెగెటివ్ ఎనర్జీ ప్రయోగించడానికి, ఏవో చెడు ప్రయోగాలు చేయడానికి, లేదా కనీసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియోని సగంలో వదిలేసిన వాళ్ళు ఈ చివరి వరకు చూడని మీనరాశి వారు ఈ అత్యంత ముఖ్యమైన రహస్యాన్ని కోల్పోతారు. వాళ్ళు ఆ శత్రువుల వలలో పడిపోతారు. అందుకే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. నవ్వుతూ మాట్లాడే వాళ్ళందరూ కూడా మిత్రులు కాదు. గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకండి. మీ ప్లాన్స్, మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీకు రాబోయే డబ్బు గురించి, మీకు కొనబోయే ఆస్తుల గురించి ఎవరితోనూ పంచుకోకండి. అవి కార్యరూపంలో దాల్చే వరకు మీ మనసులోని ఒక రహస్యంగా ఉంచుకోండి. రహస్యం అనేది మీ మీనరాశి వారికి ఈ సమయంలో పెద్ద ఆయుధం. ఈ విజయం చూసి వాళ్ళే ఆశ్చర్యపోయేలా చేయండి. ఈ అఖండ రాజయోగ ఫలితాలు మీకు 100% దక్కాలంటే ఈ జాతకంలోని చిన్న చిన్న దోషాలు కూడా తొలగిపోయి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, శత్రువుల కీడు పూర్తిగా పోయి దైవశక్తి మీకు రక్షణ కవచంలో నిలబడాలి అంటే మీరు ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారం ఖచ్చితంగా చేసి తీరాలి. ఇది చాలా సులువైనది, ఎక్కువ ఖర్చు లేనిది, కానీ ఎంతో ప్రభావవంతమైనది. గురువారం లేదా సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించండి. వెంటనే మీ దగ్గరలో ఉన్న పురాతనమైన విష్ణుమూర్తి దేవాలయానికి లేదా శివాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారి సన్నిధిలో ఆవు నేతితో లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో 2 దీపాలను వెలిగించండి. ఆ దీపాలు వెలిగిస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చూసుకోండి. ఆ తర్వాత గుడి ఆవరణంలోని ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని బట్టి ఓం నమో నారాయణ లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో ఎంతో భక్తి శ్రద్ధలతో తదేక దీక్షతో 21 సార్లు జపించండి. ఈ మంత్ర జపం చేసేటప్పుడు మీ కష్టాన్ని, మీ బాధల్ని దేవుడి పాదాల దగ్గర పెట్టేసి భారాన్ని ఆయనకు అప్పగించేసినట్లుగా భావించండి. మీకు దైవం తప్ప వేరే దిక్కు లేదని సంపూర్ణ శరణాగతి పొందండి. ఆ తర్వాత ఇంటికి వచ్చే దారిలో ఎక్కడైనా చెరువులో లేదా కాలువ లేదా నది ఉంటే అందులోని చేపలకు కొంత ఆహారం, గోధుమ పిండి లేదా ఏదైనా పిండి వేయండి. మీనరాశి వారికి అధిపతి అయిన గురుగ్రహం మరియు జలతత్వానికి ప్రతిరూపమైన చేపలకు ఆహారం వేయటం వల్ల మీ జాతకంలోని పితృదోషాలు, నవగ్రహ దోషాలు, కర్మదోషాలన్నీ పటాపంచలైపోతాయి. మీరు చేసే పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ మీకు ఎక్కడ నీరు కానీ, చేపలు కానీ ఆహారం వేయడం కానీ వీలు కాకపోతే ఇంకో గొప్ప మార్గం ఉంది. మీరు శక్తి కొలది కనీసం ఒక పేదవాడికైనా, ఆకలితో ఉన్న అనాథుడికైనా కడుపు నిండా అన్నదానం చేయండి. వాళ్ళు ఆకలి తీర్చండి. ఎప్పుడైతే ఆకలితో ఉన్న పేదవాడి కడుపు నిండి చేతులు జోడించి ఆనందంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడో ఆ క్షణమే మీకు అఖండ రాజయోగానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆ ఫలితాన్ని మరింత బలపడతాయి. మీకు ఇంటికి తిరిగి వచ్చాక మీ మనసులో ఒక తేలిక ప్రశాంతత నెలకొంటుంది. మీకు ఒక కొత్త ధైర్యం వస్తుంది. మీనరాశి వారు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ 3 సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు కోల్పోయేది కేవలం ఒక అవకాశం కాదు, బహుశా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దైవ అనుగ్రహాన్ని కోల్పోతారు. అందుకే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ వినండి. ఎందుకంటే హెచ్చరిక ప్రతి మీనరాశి వారికి కాదు, అదృష్టం తలుపు తట్టిన కొందరికే. మీనరాశి వారు ఇక మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని సమూలంగా మార్చే సమయం వచ్చేసింది. చీకటిని ప్రాలదోలి వెలుగును తెచ్చే ప్రభాతం ఉదయించింది. ఇన్ని రోజులు మీరు కన్నీళ్లు పెట్టుకున్నది చాలు, అవమానాలు భరించింది చాలు, గుండెల్లో బాధను దాచుకుని నవ్వింది చాలు. దేవుడు మీ కన్నీళ్లను తుడిచే సమయం ఆసన్నమైంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి చూశారో, ఎవరైతే వీరికి ఏమీ చేత కాదు, వీరి బ్రతుకు ఇంతే, వీడు ఎప్పటికీ బాగుపడుడు అని హేళన చేశారో వాళ్లే రేపు మీ అద్భుతమైన విజయాన్ని, మీ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టేటట్టు దేవుడు మీ జీవితాన్ని మలచబోతున్నాడు. కష్టకాలంలో ఏ బంధువులైతే మిమ్మల్ని దూరం పెట్టారో, ముఖం చాటేశారో వాళ్లే మీ అనవసరం కోసం మీ ఇంటి ముందు క్యూ కట్టే పరిస్థితి రాబోతుంది. మీరే ఈ అదృష్టాన్ని భిక్షగా అడగడం లేదు. ఇది మీ కర్మఫలం. ఇది మీ సహనానికి దేవుడు ఇస్తున్న బహుమతి. మీరు ఇన్నేళ్లుగా పడ్డ కష్టానికి, మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు ఇస్తున్న ప్రతిఫలం. దేవుడు మీకోసం ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక ఊహలకు కూడా అందదు. అది ఇప్పుడు అమలు కాబోతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఊహించని ఉన్నత స్థాయికి మీరు వెళ్ళబోతున్నారు. 10 మందిలో మీరు గౌరవం పెరుగుతుంది. మీరు పేరు నలుగురిలో కూడా మారుమోగుతుంది. మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. కానీ మీరు ఎప్పుడూ కూడా ఒక విషయం మాత్రం మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. మీరు ఎంత ఎదిగినా కూడా అంతే ఒదిగి ఉండాలి. దేవుడు ఇస్తున్న ఈ 3 సంకేతాలను మాత్రం జీవితంలో ఎప్పటికీ నిర్లక్ష్యం చేయవద్దు. గర్వం తలకెక్కించుకోకండి. ప్రతిరోజు ఉదయం ఆ పరమాత్మను కృతజ్ఞతతో స్మరించుకోండి. మీ కర్మను, మీ వృత్తిని ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా, నిజాయితీగా చేయండి. 10 మందికి చేతనైనంత సహాయం చేయండి. అప్పుడు భయంకరమైన కష్టాలు ఇక మీ దరిదాపుల్లో కూడా రాలేవు.
మీ నీడను కూడా తాకలేవు. మీ ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి నడిచి రాబోతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులుతూగబోతుంది. శ్రీమన్నారాయణుని కృపా కటాక్షాలు, ఆ పరమశివుడి దివ్యమైన ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీ మీద, అలాగే మీ కుటుంబ సభ్యుల మీద నిండుగా ఉండాలని ఆశిస్తున్నాను. మీ జీవితం సకల ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుని దయ మీ అందరిపై ఉండాలని ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి.